ఫైనల్గా నీ మహిమను వెతకొద్దు, నీ మహిమను కోరొద్దు. నిన్ను ఆయన మహింపరుస్తాడు. నిన్ను మహింపరచాల్సింది ఆయన. నీకు ఒకటి తెలుసా, నువ్వు ఆయన మహిమను వెతుకుతావు, ఆయన్ని మహింపరచాలని ఆరాట పడతావు, ఆయన్ని కీర్తించాలని, ఆయన నామం ఊరేగించాలని, ఆయన్ని మహింపరచాలని నువ్వు ఆరాట పడతావు. ఆయనకు కూడా ఒక ఆరాటం ఉంది. ఆయన నిన్ను మహింపరచాలని ఆశిస్తాడు. నిన్ను ప్రజలు ఘనపరుస్తుంటే ఆయన సంతోషించినంతగా ఎవరు సంతోషించరు. నిన్ను ప్రజలు ఘనపరుస్తుంటే ఆయన సంతోషించినంతగా ఎవ్వరు సంతోషించరు. ఎందుకంటే ఆయన నాన్న. కొడుకును పొగుడుతుంటే, కూతుర్ని పొగుడుతుంటే నాన్నకి ఎట్టుంటుంది? మొన్న ఒక అమ్మాయి ఏదో పోటీలో గెలిచింది. అందరూ అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుతుంటే వాళ్ళ తిరిగి ఏడ్చుకుంటున్నాడు. ఏడుతున్నాడు ఏకంగా. అమ్మాయి గురించి వాళ్ళు ఘనంగా మాట్లాడుతుంటే ఆయన అటు తిరిగి ఏడ్చుకుంటున్నాడు. ఆయన పొగిడినా ఆయనకి అంత తృప్తి లేదు. ఆయన బిడ్డను పొగుడుతుంటే, ఆయన బిడ్డను గొప్పది అంటుంటే, ఆయన బిడ్డను రకరకాలుగా గణపరిచి మాట్లాడుతుంటే చాలాసేపు ఏడ్చుకున్నాడు. నాన్న గుండె అది. మనం ఆ నాన్న మహిమను వెతికితే ఆ నాన్న ఏం చేస్తాడో తెలుసా? మన మహిమను వెతుకుతాడు. మనం ఘనంగా ఉండాలని కోరుకుంటాడండి. నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాడు. క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. గౌరవనీయంగా ఉండాలని కోరుకుంటాడు. నలుగురు మనల్ని మెచ్చుకునేటట్టు నా కొడుకు ఉండాలి, నా కూతురు ఉండాలని కోరుకుంటాడు. ఆ మనసు ఉందండి ఆయనకి, చాలా ఉంది. అసలు మన మహిమ కోసమే కదా ఇంత చేసింది. నీకేం ఆరాటం? నిన్ను నువ్వు చూపించుకోవటానికి తపన. ఎందుకురా అయ్యా అంటాడు ఆయన. నేను నీకు పథక రచన చేస్తున్నాను లేరా, తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తా లేరా, 10 మందికి నిన్ను చూపిస్తా లేరా, ఇతరులు మెచ్చుకునేటట్టు నేను నిలబెడతా లేరా అంటే నాకు ఆగట్లేదు ప్రభా తపన. నువ్వు ఎప్పుడో ఇక అవజచ్చి తాత ముండం వేసినప్పుడు నువ్వు చూపిస్తే ఎట్టు కుదిరిద్ది నాయన. నాకు ఇప్పుడే కావాలి. ఎగబడతారు. ఎగబడి మహిమ కాదు, చండాలం అయిపోతారు. నేను సంగతి చెప్తున్నారు, చండాలం అయిపోతారు. తగిన కాలం ముందు దేవుడు మహింపరుస్తాడు. అది సూపర్ ఉంటుంది. అయినా నాకు అర్థం కదా, మనం ఎందుకు మహింపరచబడాలి నాకు అర్థం కాదు. ఏముందని ఒక మొక్క చెప్పండి, ఇంటికి వెళ్దాం. అయినా అసలు ఏముందని మనం మహింపరచబడాలి నాకు అర్థం కాదు. మరి ఏదో పిచ్చి మహారాజు ఆయన, మా అమ్మాయి గొప్పది, మా వాడు గొప్పోడని ఏదో ఆయన చూపిస్తాడు. ఆయన ఇష్టం. ఆయన ఒకవేళ నిన్ను మహింపరిచిన నువ్వేం చేయాలి తెలుసా? ఆ మహింపరిచే వాళ్ళందరి మహిమ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి తెలుసా? అయ్యా మీరు అందరు ఎంతసేపు పొగుడుతున్నారు కానీ మన దగ్గర ఏం లేదు, అంతా తుస్సే. నా ద్వారా ఏదైనా జరిగిందంటే ఆయన కృప, ఆయన దయ. నేనెందుకు పనికి వస్తాను రా, నన్ను మహింపరుస్తారు మీరు. కాదులే అన్నాను. కాదు లేదు, ఏం లేదు, ఆయన కృప, నాదేం లేదు. 24 పెద్దలు కిరీటాలు ఇస్తే ఏం చేశారు? తీసుకెళ్ళి ఆయన పాదముల యొద్ద పడవేసి, ప్రభువా మహిమయు ఘనతయు స్తోత్రము నీవే పొందనర్హుడవు. ఎవరు పొందనర్హుడు? ఆయన. అందుకే నేను పాడుకున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో, మిమ్మల్ని కూడా పాడుకోమంటున్నాను. స్తుతి నీకే నా ప్రభు. ఇంటికి పోయి పాడుకోండి, ఇంకొద్దులే. టైం అయిపోయిందా? పాడాలా? మరి మీరు గట్టిగా చెప్పకపోతేనో ఆపాను. మరి స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలని నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలని నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. ఏమండి, మనల్ని మనం మహింపరచుకోవచ్చా? ప్రజలు మనల్ని మెచ్చుకోవాలని మనం తప్పటడుగులు వేయొచ్చా?
డొంక తిరుగుడు పనులు చేయవచ్చా? కక్కుర్తి పడవచ్చా? ప్రలోభించవచ్చా? మనుష్య స్తుతికి ఎంత అండి? మనుషులు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత అండి? మనుషులు గొప్ప అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత? స్థిరంగా ఉంటాయా మనుషుల ప్రేమలు? నికరంగా ఉంటాయా? ఎవరి ప్రేమ నికరంగా ఉందో నాకు చూపించండి. పెళ్లి చేసుకున్న క్రొత్తలో భార్య భర్త ఎట్టుంటారు? ఆఫీసు పోయిన కాడి నుంచి ఆడు చూపెట్టుంటుంది, ఆ ఇంటికాడ ఏం చూపెట్టుంటుంది. 2 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితులు ఎట్టుంటాయి? 1 సంవత్సరం పోయిన తర్వాత ఎట్టుంటుంది? కొత్తగా పెళ్లి చేసుకున్న జంట చట్టపట్టలు వేసుకుని జోరును వానపడుతుంటే ఒకళ్ళనొకళ్ళు అతుక్కొని రోడ్డు మీద అలా దగ్గరగా అతుక్కొని పోతున్నారంట. పాస్టర్ గారు వాన జల్లు పడుతుంటే అందుబాటులో ఏదో షెడ్ లాంటిది ఉంటే దానిలో నిలబడ్డారంట. ఈ పెళ్లి జంట తెల్ల బట్టలు అట్లా చట్టపట్టాలు వేసుకొని దగ్గరగా అతుక్కొని వెళ్తున్నారంట. పాస్టర్ గారు ఉండబట్టలేక పాస్టర్ గారికి వెళ్ళి చూసి, ఏమండి అలా చూడండి, కొత్త జంట అనుకుంటాను, అసలు వాళ్ళు ఎంత గాఢంగా హత్తుకొని వెళ్తున్నారండి, వాళ్ళ మధ్య గాలి కూడా ప్రవేశించట్లేదండి అన్నాడు. వాళ్ళ మధ్య గాలి కూడా ప్రవేశించలేదండి, అంత హత్తుకొని వెళ్తున్నారు వాళ్ళు, నిజంగా చాలా ముచ్చటగా ఉన్నారు అందట. ఈ సేవకులు ముదురులుగా అనుభవాలు భార్యకి వెళ్ళి చూసి అవునా, అది ఇప్పుడు సంవత్సరం పోయింది అనుకో, ఇప్పుడు వాళ్ళ మధ్య గాలి కూడా పోట్లా, సంవత్సరం పోతే గడ్డి లారీ కూడా పోయిద్ది అన్నాడు. గడ్డి లారీ చూసారు ఎప్పుడన్నా మీరు? లారీ ఎంత ఉంటుందో అటుపక్క అంత ఉంటుంది, ఇటుపక్క అంత ఉంటుంది గడ్డి. లారీ ఇంతే, ఈ గడ్డి అంత ఉంటుంది. మళ్ళా గడ్డి లారీ కూడా పోయిద్దంటే ఏం తెలుసా? చాలా వేరైపోయి మారిపోయిద్ది. అందుకే మళ్ళీ అదొక పాట, స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము. తమ్ముడు, నీ ద్వారా సంపాదన వస్తే నీకు రెస్పెక్ట్, నీ వల్ల ఏదైనా ఆస్తులు వచ్చే అవకాశం ఉంటే నీకు గౌరవం, నీ వల్ల ఏదైనా పనికి ప్రయోజనం ఉంది అంటే నీకు విలువ. హలో, బయట కాదు, ఫ్యామిలీలో కూడా, ఓన్ ఫ్యామిలీలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓన్ ఫ్యామిలీలో కూడా నువ్వు పనికి రాకుండా అయిపోయావు అనుకో, మహా దొరికితే 1 వారం నీకు రెస్పెక్ట్. కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేని కండిషన్లోకి నువ్వు వెళ్ళి బెడ్ మీద పడ్డావనుకో, అప్పుడు కనబడింది పెద్దోడా నీకు ఒక్కొక్కళ్ళ విశ్వరూపం. నీ పైత్యం మొత్తం దించుతారు, వాళ్ళే దించుతారు. అప్పుడు పాడతావు దేవదాసు పాటలు, అంతా భ్రాంతి ఏనా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆ సినిమా పేరేమో దేవదాసు, ఆయన సినిమా మొత్తం మందుకు దాసు.
నమ్మక బాబా, నమ్మకమా అన్ని స్థిరం లేని. ఏదో ఉన్నాం, భూమి మీద పుట్టాం కాబట్టి అనుబంధాలు నడవాలి కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు వేయాలి, ఎవరికి వాళ్ళు న్యాయం చేయాలి, అంతే. డీప్ అయ్యావనుకో మెంటల్ హాస్పిటల్లో చేరతావు, ఆత్మహత్యన చేసుకుంటావు. వద్దమ్మా, వద్దు. దేవుడితో డీప్ అవు. పనికొస్తేనే నమ్మా భూమి మీద మనుషులకు విలువ. పనికిరాని స్థితిలో ఉంటే నువ్వు ఎవరివైనా సరే అమ్మా, బరువు రా తల్లి, నువ్వు బరువు అమ్మా, బరువు అయ్యా. ఏ విలువలు ఉండవయ్యా. యంగులో పొంగులో ఉన్నప్పుడు అర్థం కాదు ఒక్కోడికి, అర్థమయ్యేటట్టు చేస్తాడుగా దేవుడు. అప్పుడు ఎత్తుకుంటాడు అన్నమాట. అంత అర్థమయ్యి ఏంది మనుషుల వ్యక్తిత్వాలు నశానానికి అంటి అప్పుడు ఆ బెడ్ మీదో ఆ పడగలో నుండి ఎవ్వరు లేరు అని పాడిన ఊరుకోరు, మళ్ళీ వచ్చి కొడతారు. ఏదో ఒకటి తీసుకొని ఏంది ఆ పాటలు, ఏంది సత్యామనుకునేది మొత్తం. అది కూడా పాడినారు. ఏం చేస్తామండి, పెట్టినన్ని తింటున్నాడు, పెట్టినన్ని తింటుంది, ఎవ్వరు లేరు నా అని పాడుతుంది. ఏం చేయాలి, అందుకే ఎండగడతాం. పాట పాడావుగా ఎవరు లేరని, నేను లేవనుకొని బతుకట్నే. అమ్మాయి మంచినీళ్ళు, అమ్మాయి లేవు, మేము ఎవరు లేరుగా నీకు. అమ్మాయి ఆకలి అవుతుంది, అమ్మాయి మేము లేవు, ఆయనే వస్తాడు. ఇక పాడేదానికి కూడా లేదు. జాగ్రత్త. మనుషుల ప్రేమ, మనుషుల మెప్పు, మనుషుల భజన, మనుషుల ఘనత ఆశపడకురా పిచ్చోడా. నువ్వు పాస్టర్ అయినా విశ్వాసమైనా వద్దురయ్యా, వద్దు. పర్లేదు నాన్న, ఏసై చాలు నాన్న, ఆయన మెప్పు చాలు నాన్న, ఆయన మహిమ చాలు నాన్న, ఆయన ఘనత చాలు నాన్న. ఏమంటారు? ఒక్కొక్కళ్ళ తప్పని చూస్తుంటే నవ్వుతుంది నాకు. రే మనం వెనకబడ్డామే, మనం కనపడలేదు, జనానికి మనం కనపడాలని అక్రమమైన అడుగులు కూడా వేసి కనబడటానికి ప్రయత్నం చేస్తే ఎంత అసహ్యం. ఎందుకు ఆ కక్కుర్తి అవసరమా? ఆ నీచత్వం అవసరమా? ఉన్న విలువలు పోగొట్టుకొని చండాలు మనల్ని మనం చూయించుకోవటం అసహ్యం. అది ఆయన చిత్తమైతే ఆయన మహింపరుస్తాడు. మనం ఆయనకి అప్పగించుకుందాం. ఆయన మహింపరచకపోయినా పర్లే, ఆయన మహిమ పొందితే చాలు. ఏమంటారు? మన మహిమ కోసం సేవకు వచ్చామా, ఆయన మహిమ కోసం వచ్చామా? ఆయనే చూసుకుంటాడు. ఏముందనండి మన మహిమ? గాడిదే, బిల్డప్ ఇవ్వకూడదు. గాడిదే, పిల్లగాడిది తల్లి దగ్గరికి వచ్చి, మమ్మే నా సంగతి చూసావా అందంట. ఏమిటి అందంట. పక్కన ఇంకా పెద్ద గాడిదలు ఉన్నాయి. ఆ గాడిద దగ్గర కూడా పోయి, నా ప్రతాపం చూసావా అందంట. ఏమిటన్నాయి? నిన్న నేను వెళ్తుంటే నా కాళ్ళ కింద బట్టలు పరిచారు, మీ వీపుల మీద వేస్తారు మురికి బట్టలు, నా కాళ్ళ కింద వేశారు ప్రశస్తమైన వస్త్రాలు, మిమ్మల్ని పట్టుకొని బాగుతారు ఖర్జూరపు మట్టలు తీసుకొని. నేను వస్తుంటే నాకు ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలికారు. టోటల్ డిఫరెంట్, తెలుసా? అవునా? అంత ఘనత నీకెందుకు వచ్చింది? నీకెప్పుడు వచ్చింది? నిన్నటి నుంచి మనకి స్టార్ తిరిగిందే. అవునా? కావాలంటే చూడండి, ఈరోజు కూడా పోతాను అని పోయింది. పట్టుకొని పాత గుడ్లో మూట వేసారు పైన. అదే మట్ట తీసుకొని పెట్టామని పా అన్నారు. మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మే నిన్నేమో మంచి మంచి బట్టలన్నీ కింద భరిస్తిరి, ఖర్జూరపు మట్టలు తీసుకొని డిజైన్గా స్వాగతాలు పలికిరి. ఇప్పుడు ఎందుకు మమ్మీ అది తీసుకొని కొడుతున్నారు నన్ను? నిన్న నేను, ఈరోజు నేనేగా మమ్మీ. నిన్నటికి ఈ రోజుకి తేడా అయిందే మమ్మీ. ఏం లేదే పిచ్చి మొహమా, నిన్న ఆయన ఉన్నాడు, ఈరోజు ఆయన లేడు. మహిమ నీది కాదే, నీ మీద కూర్చున్నవాడిదే. ఘనత నీకు కాదే, నీ మీద కూర్చున్నవాడిది. ఆయనను బట్టి కాస్త నీకు కలిగింది అంతేనమ్మా.
ఎవరైనా, ఏ మనుషుడైనా ఎవరిని బట్టి ఘనత నాన్న మనకి? ఎవరిని బట్టమ్మా? ఆయన లేకపోతే మరి మనకి ఎందుకమ్మా ఈ మెప్పు, ఈ ఘనత, ఈ గుర్తింపు, ఈ వెంపర్లాట? దానికోసం కక్కుర్తి పట్టడం, మనమే బరి తెగించి తప్పుడడుగులు వేయటం, నీచానికి దిగజారటం, అబద్ధీకులుగా మారటం, చండాలం చేయటం అవసరమా? వద్దమ్మా, మనకొద్దు. అలాంటి మహిమ మనకొద్దు. మనకి ఏసై మహిమ చాలు, ఏసై ప్రేమ చాలు, ఏసై గుర్తిస్తే చాలు. ఏమంటారు? మనుషులు ప్రేమ కోసం వెంపర్లాడతారా? ఆరాటపడతారా? నన్ను ఎవరు ప్రేమించట్లేదు, చచ్చిపోతానని అంటారా? అసలు ఎవరి దగ్గర ఉంది ఒరిజినల్ లవ్? ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ఆయన ప్రేమ చాలు నీకు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏం ఫీల్ కాకు. ముందు నీ నడత సరి చేసుకో. నడత సరి చేసుకో. అవసరమైతే మనుషులకు దయ పుట్టించేదాయన, ప్రేమ పుట్టించేదాయన, మనుషులు నిన్ను కనపరిచేటట్టు చేసేదాయన, మనుషుల్ని నీకు అప్పగించేదాయన, కాకుల్ని పంపించి నీకు రొట్టెలు పెట్టేదాయన. కాకుల్ని పంపించి యేసు వైపు చూడాలి కానీ రొట్టెలు తెచ్చనే కాకులు గొప్ప అయిన కాకులకి వెళ్ళి చూస్తే రొట్టెలు పెట్టడం తెలుసు, తూట్లు పొడవటం కూడా తెలుసు కాకులకి. ఇంకలే ఈ పూటకి దేవుడి కృప ఉంటే తూట్లుగా పొడిచే కాకులే రొట్టెల మాంసం తెచ్చిస్తాయి. దేవుడికి మండితే రొట్టెల మాంసం కాదు, నీ మాంసం పీక్కు తింటాయి.